హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కొత్త డ్రెస్ వేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు నా బర్త్డే. నేను వేసుకున్నా అని మా చెల్లి కూడా గౌరవపరి వేసుకునింది. కొత్త డ్రెస్ ఎలా ఉన్నానో కామెంట్లో పెట్టండి. మా అమ్మ నాకు చాలా రకాల ఫొటోస్ తీసింది. చూడండి ఎలా ఉన్నానో. నన్ను స్టైల్గా నడిపించింది. ఇక్కడేమో ఊరికే పోజ్ ఇస్తుందా. మా చెల్లి చూడు, నేను చేయి వేస్తే తీసేస్తుంది. అందుకే నాకు నవ్వు వచ్చింది. నేను మా చెల్లి స్టైల్గా నడుస్తూ వస్తాం ఒక రీల్ చేస్తామని. కానీ మా అమ్మ నాకు ఏ రీలు చేయాల, జస్ట్ అలా వీడియో తీసినంతే. నా స్టైల్ కన్నా మా చెల్లి స్టైల్ ఓవర్గా ఉంది. నేను ఏం యాక్టింగ్ చేస్తే అదే యాక్టింగ్ చేస్తుంది. చూడండి, నేను చేయబెత్తుతాను, చేయబెత్తుంది. డ్రెస్ కోసం మా అమ్మ వీడియో తీసినట్టుంది, నా కోసం కాదు. మా అమ్మ ఎప్పుడు అంటూ ఉండేది లక్ష్మీదేవిలాగా ఉందా అని. అందుకే ఏమో నన్ను ఇలా కూర్చోబెట్టింది లక్ష్మీదేవిలాగా. చూడండి ఎంత బాగా తీసిందో వీడియో. యాక్చువల్లీ నా బర్త్డే సండే వచ్చింది. బర్త్డే సెలబ్రేషన్ ఇంట్లో చేసుకున్నాను, లేకుంటే స్కూల్కి వెళ్ళే ఉండేదాన్ని. నా యాక్టింగ్ అంటే మా చెల్లి యాక్టింగే ఎక్కువైపోయింది ఇంట్లో. తనే యువరాణి అనుకుంటుంది. నా బర్త్డే సండే రావడం వల్ల నా ఫ్రెండ్స్ ఎవరిని పిల్లలేరు. నా బర్త్డేకి టెంపుల్కి వెళ్ళాము, నా ఇష్టమైన గణేష్ టెంపుల్కి. నేనైతే నా కేక్ కోసం చాలా వెయిట్ చేస్తున్నా. హ్యాపీ అంటే ఎక్కడ తెలుసుంటుంది. ఇక్కడ మా పిన్ని గిఫ్ట్ ఇచ్చింది, అమెరికా నుంచి పంపించింది. నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను. కానీ నా చెల్లేమో నాకు పంపించింది అంటుంటుంది. ఆ గిఫ్ట్ కోసం చాలాసేపే గొడవపడుతున్నాను. లాస్ట్కి అమ్మ చెప్పడం వల్ల ఇద్దరము విడిచొస్తాను. ఆ రియల్ ల్యాప్టాప్ కాకపోయినా బొమ్మల ల్యాప్టాప్ అయినా నాకేమో చాలా నచ్చింది. ఇప్పుడేమో నా కేక్ చూడండి ఎలా ఉంది. ఇది నా 8th బర్త్డే, అందుకే 8 పెట్టించిన డాడీ. ఆల్మోస్ట్ కేక్ రెడీ అయిపోయింది, ఇంకా నేను కోయడమే లేటు. నన్ను నోపించడానికి మా మమ్మీ చాలా యాక్టింగ్గా చేసింది. లాస్ట్కి నవ్వేసా. నారి మా చెల్లి గొరువు పడింది. ఆ క్యాండిల్ మళ్ళీ ఇచ్చేటప్పుడు నేనైతే చాలా భయపడినా. కాసేపు దూరంగా ఉండిపోయింది. ఇది మా అమ్మమ్మ కొనిచ్చిన డ్రెస్సు. చెప్పండి, నేను కేక్ కట్ చేసిన వీడియో నెక్స్ట్ వీడియోలో ఉంది కన్నా చూసేయండి. మరి ఇంకేంటి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Bye friends.